ఎవరికైనా డబ్బు ఇవ్వాలన్నా, ఏదైనా కొనాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా, ఈవెన్ నా పెళ్లి షాపింగ్ అప్పుడు 2004లో నా పెళ్ళయింది. నా పెళ్లి షాపింగ్ ఈవెన్ నేనే చేశాను. అంటే బట్టలు తీసుకోవడము, తర్వాత ఎన్ని చీరలు తీసుకోవాలి, ఎవరెవరికి అంటే నాకు ప్రతీదీ ఎలా గుర్తుందంటే, నేను అప్పుడు ఎలా ఉన్నామో, అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏం రాలేదు. కాకపోతే మేము పెరిగాం. అంతే. మేము చిన్నగున్నాము. ఇప్పుడు కొంచెం పెరిగాము. ఇప్పుడేంటంటే చేద్దామా అని మాకు ఫోన్‌లు చేసి వాళ్ళు డేట్ ఫిక్స్ చేసే రేంజ్‌కి మమ్మల్ని పెంచి పెద్ద చేశాడాయన. గ్రేట్. కాబట్టి అంత ఈజీగా ఒప్పుకునేది లేదు. నేను ఒప్పుకోను. పిలుస్తాను. హార్ట్‌ఫుల్‌గానే పిలుస్తాను. రావాలి, తినాలి, తాగాలి, ఏం చేసినా ఓకే. కానీ అదనేది నాకు ఖచ్చితంగా ఉంటది. ఆ పెయిన్ ఇంకా అట్లా ఉంటది. ఉంటది. అప్పుడు పట్టించుకోని పెయిన్. అంటే ఈమె ఆడపిల్ల గదా! ఏం చేస్తది? అదేలే. వీళ్ళు పొడి చేసిర్రు, ఈమె ఏం పొడుస్తది. హ్మ్. నేను పొడిచింది ఏమి స్టిల్ ఈ రోజు గూడా మాట్లాడుతున్నానా, అంటే నెక్స్ట్ టైమ్ నేను ఎక్కడ కలిసినా సరే, నేను హైప్‌లో ఉన్నా, డౌన్‌లో ఉన్నా, మీరు నాకు మళ్ళీ రిమైండ్ చేయండి. నేను ఇన్ కేస్ ఇంకా హైప్ ఎళ్ళినా, ఇంకా లోలో వెళ్ళినా, శ్రీదేవి మాత్రం ఇలాగే ఉంటది. అండ్ ఖచ్చితంగా మా తాతయ్య పేరు అండ్ మా డ్యాడీ పేరు, మా అన్నయ్య పేరు ఎక్కడ పోగొట్టే పని నేను చేయను. అంటే చాలా మంది అన్నయ్య ఎవరు? ఓన్ బ్రదరు. అచ్చా, మీకు బ్రదర్ కూడా ఉన్నాడా? ఓన్ అచ్చా, అందరు బ్రదరు. సిస్టర్స్ అనుకుంటున్నాను. నాకంటే పెద్ద అన్నయ్య. అచ్చా. ఆ! తర్వాత అన్నయ్య, వదిన గూడా బా సపోర్ట్. ఆ. వదిన ఎట్లా అంటే ఒక తల్లి. అక్క ఎట్లా అంటే ఇంగ అమ్మనే. మామూలుగా వదినలు విలన్స్ ఉంటారే. లేదు. లేదా? మా ఫ్యామిలీలో విలన్ వదిన లేదు. ఒక్క వదిన వల్ల ఎంత పెద్ద ఫ్యామిలీ అంటే మేము 43 మెంబర్స్ ఇప్పుడు స్టిల్. 43 మెంబర్స్. పెద్దక్క ఫ్యామిలీ నలుగురు, నా ఫ్యామిలీ నలుగురు, చెల్లెలి వాళ్ళ ఫ్యామిలీ నలుగురు, ఓ. తర్వాత వదిన వాళ్ళ నలుగురు, అండ్ అత్తమ్మ, మేనమామ పెద్ద కూతురు వాళ్ళు, అండ్ సెకండ్ కూతురు, అమ్మమ్మ, అండ్ అత్తమ్మ వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు గూడా. మేము ఇంతమంది ఈరోజు ఒకే ఫ్యామిలీ లాగా ఉన్నాము. ఇంకా కలిసి ఉన్నాము. అండ్ ఇంకొచ్చిన తాతయ్య వాళ్ళ ఫ్యామిలీ, ఇంతమంది మేము కలిసి ఉండడానికి మూల స్తంభమే వదిన. ఓ. ఈరోజు తనే గనక హట్ ఉట్ అని మమ్మల్ని దగ్గర తీసుకొని ఉండుండకపోతే మేమందరం కలిసి ఉండేవాళ్ళం కాదు. ఈ జర్నీ ఇంకా ఇట్లా ఉండేది కాదు. ఓకే. స్టిల్ ఇప్పటికి ఈ శారీ గానీ, ఈ బ్లౌజెస్ గానీ, నా డ్రెస్సింగ్ గానీ అన్నీ తనే. మళ్ళీ ఒక్క రూపాయి గూడా నేనివ్వను. టైలరింగ్ చేస్తది. అచ్చా. ఒక 1 రూపీ గూడా నా బ్లౌజ్ ఈరోజు ఇలా కుట్టావు, నా హాఫ్ శారీ ఇలా కుట్టావు, నీకు ఒక 1000 రూపాయలని నేనివ్వను. ఎందుకట్లా? పాపం అన్యాయం కదా, శ్రమ దోపిడి కదా. తల్లికి కూతురు ఇచ్చుకోలేదు కదా. సూపర్ సూపర్. అండ్ అక్క గూడా. అక్క దగ్గర కూడా ఎలా దోచుకుంటానంటే, ఎన్నున్నా 500 ఇయ్యవా, 50 రూపాయలు ఇయ్యవా, 10 రూపాయలు బాగా సతాయిస్తాను. నైట్ కూడా వెళ్ళేటప్పుడు 50 రూపాయల కోసం బాగా సతాయిచ్చాను. కోటి రూపాయలు పెట్టుకుని కూడా 50 రూపాయలకు అయ్యో, కోటి రూపాయలు ఏం లేదండి. ఇంకా అంటే ఎక్కడి నుంచి ఏ సోర్స్ లేదు. నేను నమ్ముకున్న కష్టం అండ్ నేను నమ్ముకున్న శ్రమ నుంచే. సో ప్రచారానికి అయితే కొంచెం డబ్బులు వచ్చాయి కదా, ప్రచారం అయితే వచ్చాయి. ఓకే. సో ఇక ముందు రావాల్సినవి ఉన్నాయి. రైట్. ఏంటి అంటే బీఆర్ఎస్ వాళ్ళు పిలిస్తే వెళ్ళరా? ఇప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు ఖైరతాబాద్కు బీఆర్ఎస్ వాళ్ళు పిలిచారు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఆలోచిస్తాను. అదే కాంగ్రెస్ వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోతాను వెంటనే. రెమ్యునరేషన్ లేదు, నువ్వు వచ్చేసి అంటే వెళ్ళిపోతాను. ఓకే. అంటే రెమ్యునరేషన్ లేకుండా ఏం పిలవలేండి. మాట వరుస లేదు, వెళ్ళిపోతాను. ఓకే. ఎందుకు అంత అభిమానం మీకు కాంగ్రెస్ అంటే? అభిమానం అంటే పెళ్ళయ్యాక నాకు ఇల్లు లేదు, పెళ్ళికి ముందు తినడానికి మాకు తిండి లేదు. ఓకే. అండ్ స్టిల్ ఇప్పుడు కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నాకు పేరు వచ్చింది. ఓకే. సో ఇవి 3 రీజన్స్ చెప్పుకోవచ్చు. ఓకే. నాకు ఇల్లు లేనప్పుడు మల్లు రవి సార్ అప్పుడు 2018, 19, 20లో ఉన్నారు ఫామ్లో. సో మల్లు రవి సార్ త్రూ విలేజ్లో ఇల్లు వచ్చింది. అప్పుడు మాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు. ఆ టైంలో నాకు గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. అండ్ ఇప్పుడు పేరు నవీన్ యాదవ్ అన్న త్రూ వచ్చింది. అండ్ అప్పుడు పేరెంట్స్ లేనప్పుడు అప్పుడు బాగా స్ట్రగుల్లో ఉన్నాము. అండ్ అప్పుడు కూడా వాళ్ళ త్రూ కిషన్ రెడ్డి, రుక్మారెడ్డి అని రుక్మారెడ్డి తాతయ్య అని ఉంటాడు. సో ఆయన ఆధ్వర్యంలో మేము హెల్ప్ పొందాం కాబట్టి కృతజ్ఞత ఉండాలి. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. అయితే మీరు ఏ నియోజకవర్గం? జడ్చర్ల. సో నెక్స్ట్ జడ్చర్ల పోటీ చేస్తున్నారా? లేదు లేదు, అది కూడా టాక్ వచ్చింది. ఎలక్షన్ రంగంలోకి దిగుతుంది. లేదు, కష్టపడతాను,
ఇలాగే ఒక కళాకారిణిగా నా 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 అవసరం ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఉంటాను. కానీ ఈ రాజకీయాల్లో ఇక్కడ స్టక్ అవ్వాలి. ఇంకా నేను సెటిల్ అవ్వాల్సింది, నేను క్లియర్ చేయాల్సింది చాలా ఉన్నాయి ఇంకా. ఓకే. సో ఈ సందర్భంలో వేరే ఎలక్షన్ కూడా ఇంకా 2-3 సంవత్సరాలు ఉన్నాయి కదా. అయినా సరే క్లియర్ అయితే అని నమ్మకం లేదు నాకు. పిల్లలు ఉన్నారు, పిల్లల్ని సెటిల్ చేయాలి అండ్ నేను సెట్ అవ్వాలి ఫస్ట్. సో ఇవి ఉన్నాయి కాబట్టి ఇంకేమనుకోవట్లేదు. ఓకే. సో అంటే ఈ మధ్య ఫ్లాష్ న్యూస్ వస్తుంది, ఎలక్షన్లోకి వెళ్తుంది, పోటీ చేస్తుందంట శ్రీదేవి అని. లేదు, పోటీ అలా ఏం చేయను. ఓకే. ఎందుకంటే ఉన్నాయి ఇంకా వేరేవి. సో అది కంప్లీట్ అవ్వాలి ఫస్ట్. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ సాంస్కృతిక సారథి అని ఉండేది కదా, మీరు కళాకారిణి కదా, మరి దానికి అప్లై చేయలేదా మీరు? చేసాము, అప్లై చేసాము చాలాసార్లు, ధర్నాలలో అండ్ మీటింగ్స్లలో చాలా పాల్గొన్నాము. ఇంకా విరక్తి వచ్చేసింది. చాలా కోపం మీకు. ఒక ఈవెంట్ చేస్తే మాకు 1000 రూపీస్ పేమెంట్ ఇస్తారు. సో 1000 రూపీస్లో 500-600 ఖర్చు బట్టి మేము తిరిగినవి చేసినవి చాలా ఉన్నాయి. అంత చేసినాక కూడా మమ్మల్ని ఎక్కడ గుర్తింపు లేదు అండ్ ఎక్కడ ఏది లేదు. వాళ్ళకి కన్వీనియంట్గా ఉన్న వాళ్ళకే జాబ్స్ వచ్చాయి. అండ్ సెకండ్ విడతలో రీసెంట్లీ కూడా జాబ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కన్వీనియంట్గా ఉన్న వాళ్ళకే జాబ్స్. సరే నా విషయం పక్కన పెడితే నాకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు, అన్నయ్య వాళ్ళు ఉన్నారు, అక్క వాళ్ళు ఉన్నారు. స్టిల్ వాళ్ళు ఈ రోజుకి ఇబ్బంది పడుతున్నారు, ఈ రోజు ఈ కళని నమ్ముకొని తిరుగుతున్నారు. అండ్ రీసెంట్లీ మన నవీన్ అన్న కూడా మద్దతుగా వచ్చారు, ఒక 40 మెంబర్స్ వచ్చారు. మాలలో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చారు, అన్నయ్య కూడా మద్దతు ఇచ్చారు. సో మరి ఇప్పుడు ఒకవేళ సీఎం గారిని కలిస్తే ఏం అడుగుతారు? కలిస్తే ఏంటి, ఇప్పుడు కలవబోతున్నారు, సో ఏం అడుగుతారు? కష్టాల నుంచి గట్టెక్కమని అడుగుతాను. అండ్ నేను స్పెసిఫిక్ కోరిక ఏంటో చెప్తే మేము కూడా పోస్ట్ చేస్తాం సీఎం గారికి. స్పెసిఫిక్గా అంటూ ఏం లేదు, కళాకారులను ఆదుకుంటే చాలు. ఆ కళాకారులో నేను ఉంటాను కాబట్టి కంపల్సరీ ఆదుకుంటారని అనుకున్నాను. ఇప్పుడు అది చాలా టైం పడుతుంది కదా, ఒక విల్లాను ఇట్లాంటివి ఏదో అడుగుతారు కదా మామూలుగా. అంటే అడిగితే ఎవరైనా పెడతారు కదా, అడగకుండా పెట్టేవాడే మా రేవంత్ అన్న అండ్ మా నవీన్ యాదవ్. సో అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అచ్చా, ఇప్పుడు ఇంతవరకు ఏం డిమాండ్లు ఎవరి ముందు పెట్టలే మీరు? లేదు, నవీన్ యాదవ్ గారి ముందు కానీ సీఎం గారికి లేదు, ఆ టీముకి కానీ ఎవరికి ఏం చెప్పాలా? ఓపెన్ గా చెప్పాలంటే నేను ఇంత స్ట్రగుల్ పడుతున్న విషయం కూడా ఎవరికి తెలియదు. ఓకే. అండ్ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్న చాలా మంది కార్యకర్తలతోనే, చాలా మంది వాళ్ళతోనే మాటలు నడుస్తున్నాయి, మాట్లాడతారు, గుర్తుపడతారు కూడా, అంతా ఉంది. కానీ శ్రీదేవి అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, డాన్స్ చేస్తూ ఉంటుంది, ఏదునా ఆమెకు అలసట లేకుండా ఉంటుంది అనేదే తెలుసు. కానీ ఇవన్నీ అనేది తెలియదు. సో ఏంటి ఇంకా మరి మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్ అంటే నేను బాగా స్ట్రగుల్ అయ్యాను.